ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అంటాడు గురజాడ. ఇలాంటి వాళ్ళు తమ ఆచరణ ద్వారా దాన్ని నిజం చేస్తూ మన భారతదేశం ముందుకెళ్ళడానికి తోడ్పడతా ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, ఏ సమాజం యొక్క ప్రగతినైనా నేను ఎలా కొలుస్తానంటే ఆ సమాజంలో మహిళలు ఉండే స్థాయిని బట్టి నేను కొలుస్తాను అంటాడు. సో మహిళలు ఎక్కడైతే అభివృద్ధికి వస్తారో ఆ సమాజమే ముందుకెళ్తుంది. అయినా ఈ సమాజం 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికి మహిళల స్థితి ఏ విధంగా ఉంది అనేది మనందరికీ తెలుసు. ఆ స్థితిలో అనేక మంది ఆనాటి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని అందుకొని అనేక మంది మహిళలు అనేక ప్రతిఘటిస్తూ ఎదురు తిరుగుతూ సమాజంలో ఎదురయ్యే అనేక అంశాలకి ఒక మహిళ ఈ స్థాయికి రావడం అనేది ఈ సమాజంలో సాధారణమైన విషయం కాదు. ఆ రకమైన ప్రతిఘటన ప్రతి మహిళ ఈ సమాజంలో చేస్తూ ఉంది. సో వాళ్ళందరికీ అభినందనలు. రాధారాణి మేడం హైకోర్టు జడ్జిగా ఎన్ని తీర్పులు ఇచ్చారు, లేకపోతే ఇంకొకటి ఎన్ని చేశారు అనేది అవన్నీ ఆ కొలమానాలు రికార్డ్స్ అవన్నీ ఉన్నాయి, తను స్వయంగా సాధించారు. దానికంటే ప్రధానంగా మొత్తం సమాజం అంతా, భారతదేశం అంతా నేడు విద్వేషం వెళ్ళగక్కుతూ మూఢత్వాన్ని పెంపొందిస్తూ మనువాద మగాధిపత్య కులాధిపత్య భావం కొనసాగుతున్న కాలంలో కుల నిర్మూలన కోసం, హేతువాదం కోసం, మానవవాదం కోసం, వైజ్ఞానిక దృక్పథం కోసం నిలబడము అనేది అది ఒక సవాల్తో కూడుకున్నది, ఒక ఛాలెంజ్తో కూడుకున్నది. ఆ ఛాలెంజ్ను సాధించి తన ఆచరణలో చూపెట్టారు. సో అందుకనే జస్టిస్ రాధారాణి గారికి, సిఎల్ఎన్ గాంధీ గారికి అభినందన. ఎస్, ఎక్కడైనా పోయి ఒక్క దగ్గరికి వెళ్ళి నేను నాస్తికుణ్ణి, నేను హేతువాదిని, నేను విజ్ఞానవేత్తని, వైజ్ఞానిక దృక్పథం కలిగిన వారిని చెప్పుకుంటేనే దాడులు జరుగుతాయనే సందర్భం చూసాం. డాక్టర్ నరేందర్ దబోల్కర్కి ఏం జరిగింది, డాక్టర్ గోవింద్ పన్సారీకి ఏం జరిగింది, ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్కి ఏం జరిగింది, గౌరీ లంకేష్కి ఏం జరిగింది చూసాం. ఇక్కడ కూడా అనేకం చూస్తూ ఉన్నాం, ఎదుర్కొంటూ ఉన్నాం ట్రోల్స్. అయినా ఈ తరుణంలో న్యాయ వ్యవస్థలో కూడా ఉన్నతమైన న్యాయమూర్తి స్థాయికి వెళ్ళి కూడా ఎక్కడ ఒక్క వెంట్రుక వాసి కూడా పొరపాటున భావజాలాన్ని నుంచి తప్పుకోకుండా దానికోసమే నిలబడ్డం. అలా నిలబడ్డ సంస్థలకు అండగా నిలబడ్డం. ప్రతి కార్యక్రమం అది చిన్నదా పెద్దదా, ఎంతమంది ఉంటారు అనేది లెక్క లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా బాధ్యత, నా కర్తవ్యం. ఖచ్చితంగా వైజ్ఞానిక దృక్పథంతో కూడిన, హేతువాదంతో కూడిన ఒక మానవవాదులుగా మొత్తం సమాజాన్ని తయారు చేయడంలో ఏ టైం దొరికినా, ఎంత మాత్రం సమయం దొరికినా ఖచ్చితంగా అందులో నా భాగస్వామ్యం ఉంటుందని నిరూపిస్తున్న డాక్టర్ రాధారాణి గారికి, అదేవిధంగా సిఎల్ఎన్ గాంధీ గారికి, విజ్ఞాన దర్శిని తరఫున, అన్ని సంస్థల తరఫున, అందరి తరఫున విజ్ఞాన అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రులు.